ఇద్దరు బిడ్డల తల్లి 10 మంది పిల్లల తల్లికి వివరం చెప్పినట్టే ఉన్నది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేరళం వచ్చి చెప్పిన ముచ్చట అన్నట్టే మాట్లాడిండు కేరళ సీఎం. తెలంగాణలో పేదల ఇండ్లను బుల్డోజర్లతోని గూలగొట్టిండ్రు. అసొంటోళ్ళు 1% తక్కువ పేదరికం ఉన్న కేరళ రాష్ట్రానికి పాఠాలు చెప్తున్నారా? కూట్ల రాయి తీయలేనోడొచ్చి ఏట్ల రాయి తీస్తా అని ఫోజులు కొట్టిండట వెనకట. అవి అట్లనే ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి ముచ్చట అన్నట్టు మాట్లాడిండట పినరాయి విజయను. అంతెందుకు, పోయినేడాది తెలంగాణ ఆఫీసర్లు కేరళ రాష్ట్రానికి వచ్చి డిజిటల్ ల్యాండ్ రికార్డుల సిస్టమ్ ఎట్లా పనిచేస్తున్నదో చూసి నేర్చుకున్నారు. అదొకటే కాదు, జనానికి సర్కారు ఏ తిరగ మేలు చేయాలనో తెలవాలంటే మళ్ళా కేరళ రాష్ట్రానికి రండ్రి. ఇక్కడ సర్కారు కొలువులను ప్రతి ఏడాదికి తప్పకుండా ప్రభుత్వం ఏలు పెట్టకుండా క్యాలెండర్ ఇయర్ ప్రకటన వస్తుంది. మా తీరుగానే పరిపాలన చేస్తాం. తెలంగాణలో అని అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు దాటుతున్నా ఇంతవరకు క్యాలెండర్ తీసుకురాలేకపోయినరు. అసొంటి మీరు కేరళ వచ్చి మాకు పాఠాలు చెప్పినట్టు చేస్తారా? కేరళ రాష్ట్రంలో 1000 కోట్లు ఖర్చు చేసే బదులు ఆ పైసలను మీ సొంత రాష్ట్రానికి బాగు చేసుకునే దానికి వాడుకోండ్రి. అంతేగాని దేశంలో అన్ని రంగాలలో ఫస్ట్ ఉన్న కేరళకు వచ్చి అడ్డగోలుగా మాట్లాడుకుండ్రి. ప్రజల బతుకులను ఆగం చేసే మీరు ఆగమైన బతుకులను బాగు చేసే మాకు మస్తు తేడా ఉన్నది. హంస ముంగటికి పోయి కాకెక్కిరిచ్చినట్టు జయకు రేవంత్ రెడ్డి అన్నట్టు చెప్పిండట కేరళ సీఎం. మీరా మాకు చెప్పేది? రాష్ట్రానికి గాలికి వదిలిపెట్టి కేరళ రాష్ట్రానికి వచ్చి ప్రచారం చేస్తున్న మీరా మాకు చెప్పేది అన్నట్టు వాయిల్ బరిగెలతోని సురుకులు పెట్టినంత పని చేసిండట. పాపం రేవంత్ రెడ్డి సార్ ఎక్కడికి పోతే అక్కడ దెబ్బ పడిపోతున్నాడు. ఏందో ఏమో పోన్రి బా.